గతంలో ఐఐటియన్గా పనిచేసి బాబాగా అవతారం ఎత్తినటువంటి ఐఐటి బాబా తాజాగా కొత్త వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో భారత్ పాక్ల మధ్య జరగబోతున్నటువంటి ఈ పోరాటంలో భారత్ ఓడిపోబోతుందని ఐఐటి బాబా అలియాస్ అభయ్ సింగ్ జోస్యం చెప్పినటువంటి సంగతి మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. అయితే ఆయన జోస్యం దారుణంగా ఫెయిల్ అయింది. భారత్ కాదు పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోద్దని చెప్పినటువంటి ఆయన ఇవాళ టీమిండియా ఘన విజయం సాధించినటువంటి వ్యవహారం తాజాగా ఆదివారం రోజు జరిగినటువంటి మ్యాచ్ సాక్ష్యంగా నిలిచింది. సో ఇప్పుడు భారత్ పాక్ మ్యాచ్ అయిపోగానే ఐఐటి బాబాను క్రికెట్ లవర్స్ నెటిజన్స్ అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఐఐటి బాబాపై ఓ రేంజ్లో విరుచుకుపడుతూ ఉన్నారు. ఇప్పుడు నీ జోస్యం ఏమైందంటూ బాబాను ఏకి పారేస్తున్నారు. వైరల్ అయ్యేందుకు సొంత దేశం ఓడిపోవాలని కోరుకోవటం ఏంటని బాబాపై నిప్పులు జరుగుతున్నారు నెటిజన్స్ అందరూ కూడా. అంతేకాదు హ్యాష్ ట్యాగ్లో ఐఐటిఎన్ బాబా పేరుతో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్లను కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు భారత్ పాక్ హై వోల్టేజ్ మ్యాచ్లో ఇండియా జట్టే విజయం సాధిస్తుందని అధిక శాతం మంది మాజీ క్రికెటర్లు, పెద్ద ఎత్తున క్రికెట్ లవర్స్, అట్లాగే ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంత అంచనా వేశారు. అయితే ఈ మధ్య కాలంలో మహాకుంభమేళలో ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి ఐఐటి బాబా మాత్రం షాకింగ్ ప్రిడిక్షన్ చేసినట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే భారత్ పైన పాకిస్తాన్ గెలుస్తుందని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. పదే చెప్పాడు ఈ మాటని. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నా, ఈసారి ఖచ్చితంగా టీమిండియాకి ఓటమి తప్పదు. విరాట్ కోహ్లీ ఇతర ప్లేయర్లు ఎంతమంది ఆడినా టీమిండియాకు పరాజయం తప్పదంటూ కూడా సెలవిచ్చారు ఆ ఐఐటి బాబా. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మారదంటూ కూడా తెగేసి మరి చెప్పారు. ఏం జరగాలనో రాసుందో అదే జరిగి తీరుతుందంటూ కూడా ఆ మాట పైన స్టాండ్ అయ్యాడు కూడా. సో ఇప్పుడు గెలవదని చెప్పానంటే ఖచ్చితంగా గెలవదంతే అంటూ కూడా దేవుడు గొప్ప మీరు గొప్ప అంటూ ఐఐటి బాబా జోస్యం చెప్పాడు. ఐఐటి బాబా బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తి ఆయన పేరు అభయ్ సింగ్. అయితే మహాకుంభమేళ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ఈ కొత్త బాబా ఇప్పుడు పెద్ద ఎత్తున నెటిజన్స్ అందరూ కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయన ఏరోస్పేస్లో ఇంజనీరింగ్గా పనిచేసి కెనడాలో అధిక జీతంతో ఉద్యోగం చేసి ఇప్పుడు తాజాగా ఆయన కెరీర్ వదులుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని ఐఐటి బాబాగా మహాకుంభమేళలో ఒక సన్యాస రూపంలో ప్రత్యక్షమైనటువంటి నేపథ్యంలో జోస్యం ఫలించకపోవడం, మరోవైపు సోషల్ మీడియాలో అతని వీడియోలు బాగా వైరల్ అవటం, ఈ క్రమంలోనే పాకిస్తాన్ వర్సెస్ ఇండియాగా ఉన్నటువంటి హై వోల్టేజ్ మ్యాచ్లో కూడా జోస్యం ఫెయిల్ అవటం పెద్ద ఎత్తున వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. మరోవైపు ఈయన ఐఐటి బాబా చేసినటువంటి జోస్యం ఫెయిల్ అవటంతో పెద్ద ఎత్తున క్రికెట్ లవర్లందరూ ఇవాళ ఈయన బాబా కాదు ఫేక్ బాబా అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.